ప్రైజ్ లార్డ్. వందనాలండి. హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయము 9వ వచనంలో, తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారికి అన్యాయముగా లాభము సంపాదించుకుని వారికి శ్రమ. ఇక్కడ ఏమైనా ఉందంటే మరి 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక వ్యక్తి అంతా మరి ఒక గృహమును మరి ఎందుకు నిర్మించుకుంటాడంటే తన యొక్క ఎలాంటి అపాయం కలగకుండా ఒక గృహాన్ని నిర్మించుకొని అలా నిర్మించుకోవడం వల్ల ఎలాంటి అపాయం రాదు కాబట్టి ఆలోచనతో నిర్మించుకోవడం జరుగుతుంది. ఒక వ్యక్తి తన ఇంటి వారి కొరకు అన్యాయంగా సంపాదించుకొని వచ్చినప్పుడు ఆ సంపాదన వల్ల శ్రమ వస్తుందని మరి హబక్కూకు గ్రంథంలో ఈ భక్తుడు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే శ్రమ వస్తుందంటే మరెవ్వరు అన్యాయంగా సంపాదించింది ఎవరు చూడకపోవచ్చు, మరి మనకి ఇంటి వారికి కూడా తెలియకపోవచ్చు. కానీ అయినప్పటికీ కూడా దేవుడు ఇక్కడ ఏమని రాయించాడంటే తన యొక్క దాసుడికి హబక్కూకు యొక్క ప్రవక్తకు దర్శన రీతిగా బయలుపరిచి ఈ విషయాన్ని ఎలా రావించాడంటే 11వ వచనంలో ఏమనుందంటే, గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఇక్కడ ఏమని రాయబడిందంటే గోడలలోని రాళ్ళు అంట మొరపెట్టుచున్నవంట. ఎందుకంటే ఇది అన్యాయంగా సంపాదించుకొని వచ్చిన సొమ్మని అలా మొరపెట్టినప్పుడు ఇవి దూలములు ప్రత్యుత్తరం ఇస్తాయంట. అంటే ఉత్తరంకి ప్రత్యుత్తరం అంటే సాక్షి రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నిజంగా గోడలు అవి గోడలే కదా, నిర్జీవమైనవి, దూలములు నిర్జీవమైనవి మాట్లాడతాయా అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు రాయించిన విధంగా అంత్య దినంలో, తీర్పు దినంలో మనము రహస్యంగా మన అంతరంగంలో ఉన్న ఇలాంటి అన్యాయపు సంపాదనలు కానీ ఇంకా అన్యాయపు విషయాలలో దేవుడు ఎవ్వరు జనం లేకపోయినప్పటికీ, సజీవ సాక్షులు లేనప్పటికీ నిర్జీవమైన గోడలు కానీ దూలములు కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా సాక్ష్యం ఇస్తుందని మన గురించి ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇలాంటి అన్యాయంగా మనం సంపాదించుకోకుండా, దేవుడి ఉగ్రతకు మనం పాలు కాకుండా జాగ్రత్తగా ఈ వాక్యం యొక్క దేవుడిచ్చిన ప్రత్యక్షతను మనం జ్ఞానంగా ఉండాలి. ఇదే భక్తుడు 3వ అధ్యాయము 16లో ఏమని రాయబడి ఉంటుందంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు ఈ భక్తుడు. 16 నుంచి 19 వరకు ఏమని రాయబడిందంటే, నా ఎముకలు కుళ్ళిపోయినాయి, నా నరములు నా కాళ్ళు వణుకుచున్నాయని రాయబడింది. నా గొర్రెల దొడ్డులు లేకపోయినా, నా సాలలో పశువులు లేకపోయినా, అంజారపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు కాయకపోయినను, చేనిలో పైరు చేతికి రాకుండాను నేను దేవుని యందు సంతోషిస్తాను, ఆనందిస్తానని రాయబడి ఉంది. ఎందుకంటే నేను ఎలా రాశాడంటే ఏమీ లేకపోయినా, ఇవన్నీ నేను పొందుకోకపోయినా కూడా నేను దేవుని యందు సంతోషిస్తాను, నన్ను రక్షించిన నా దేవుని యందు ఆనందిస్తానని రాయబడి ఉంది. ఇందాక తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఎముకలు కుళ్ళినాయని, నా కాళ్ళు వణుకుచున్నాయని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 19వ వచనంలో, దేవుడే నాకు బలమని, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేస్తాడని, ఈ స్థితిలో గుండా నేను ప్రయాణించినప్పటికీ దేవుడు చివరికి ఉన్నతమైన స్థలంలో ఆయన నన్ను నడిపింపజేస్తాడని నమ్ముచున్నానని ప్రార్థనలో దేవుడితో ఈ వ్యక్తి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. నిజమే, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, మనకేమి లేకపోయినప్పటికీ మన ఆర్థిక పరిస్థితులు అన్ని విధాలుగా మనం కొలాప్స్ అయినప్పటికీ, ఆరోగ్య పరిస్థితి కొలాప్స్ అయినప్పటికీ 90వ కీర్తన 7వ అధ్యాయంలో నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా నీకు అపాయం రాదని రాయబడిన విధంగా మనకి ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు మన కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి మనకు బలమును ధరింపజేసి ఏ స్థితిలో నుంచైనా లేవనెత్తి ఉన్నతమైన స్థలంలో మనం నడిపిస్తాను దేవుడు. రాయబడిన విధంగా ఈ వాగ్దానాలలో ఒక అక్షరం పొల్లని తప్పిపోదు. కాబట్టి వీటిని మనం నమ్ముకొని మన జీవితంలో అనుసరించాలని భక్తుడు రాయడం జరిగింది. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించగలరు.